నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఖుర్షీద్ నగర్ లో మనబడి మనబస్తీ ప్రారంభం. మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయం. దంచి కొడుతున్న ఎండలు, అప్రమత్తమైన జిల్లా అధికారులు. మహానీయుల జయంతిని ఘనంగా నిర్వహించాలన్న కలెక్టర్. దళిత సంఘాల నాయకులతో సన్నాహక సమావేశం. చౌక ధరల దుకాణాల్లో ఒకప్పుడు 9 సరుకులు, ప్రస్తుతం ఒక్క బియ్యంతో సరిపెడుతున్న ప్రభుత్వం. విద్యుత్ ఛార్జీల పెంపును విరమించుకోవాలన్న బీజేపీ. బేల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన, వినతి పత్రం సమర్పణ. ఈ డీటెయిల్స్ చూస్తే ఆదివాసుల గుస్సాడి నృత్యానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నాట్య గురువు పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజును ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శక్తా పట్నాయక్ సన్మానించారు. జిల్లాలోని ఉట్నూరు పట్నం కోవనంబీం కాంప్లెక్స్ లో కనకరాజుతో కలిసి గుస్సాడి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కనకరాజును శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందించారు. ఆదివాసీ సమాజానికి ప్రపంచంలో ఎవరూ మరువలేని విధంగా గుర్తింపునిచ్చిన ఇరు ప్రభుత్వాలకు కనకరాజు ధన్యవాదాలు తెలిపారు. గిరిజన సమాజంలో ప్రతి ఒక్కరూ కనకరాజును ఆదర్శంగా తీసుకుని సంస్కృతి సాంప్రదాయాలను మరచిపోకుండా ముందు తరాలకు స్ఫూర్తిగా సాగాలని కలెక్టర్ కోరారు. 140 ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు కనకరాజుతో పాటు వారి టీం సోదరులు కలిసి గుస్సాడి నృత్యాలపై శిక్షణ అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ అంకిత్, ఏటీడబ్ల్యూఏ చైర్మన్ కనక లక్కేరావు తదితరులు పాల్గొన్నారు. చేస్తే అండ్ ప్రతి పెద్ద ఫంక్షన్ లో కూడా మన గుస్సాడి డాన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మన ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ పిల్లలు కూడా ఈ డాన్స్ లో ఎక్స్పర్ట్ అయి ఉంటారు. సో మన దగ్గర మన ఉమ్మడి ఆదిలాబాద్ లో కనకరాజు గారు మనతో ఉన్నారు కాబట్టి ఇది ఒక చాలా మంచి అవకాశం మన పిల్లల కోసం. మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక 140 స్కూల్స్ ఉన్నాయి. ఈ 140 స్కూల్స్ లో కూడా కనకరాజు గారు అండ్ ఒక 30 మెంబర్స్ సెలెక్ట్ అయ్యి మెంబర్స్ కూడా 140 స్కూల్స్ లో ట్రైనింగ్ సెషన్స్ చేస్తారు. ఒక సంవత్సరం వరకు ప్లాన్ చేశాము. ప్రతి స్కూల్లో కూడా 5 సార్లు విజిట్ చేయడం, తర్వాత ప్రాపర్ ట్రైనింగ్ చేయడం, ఇవి అన్ని చేసిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత చాలా మంది ఎక్స్పర్ట్ గుస్సాడి డాన్సర్స్ మన ఉమ్మడి ఆదిలాబాద్ లో వచ్చేస్తారు. ఇది ఒక చాలా మంచి ఇనిషియేటివ్. సో నాట్ ఓన్లీ ఉట్నూరు ఐటీడీఏ, తర్వాత ఆల్ ఐటీడీఎస్ లో కూడా మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. తర్వాత ఇప్పుడు ఒక 2 సంవత్సరాల తర్వాత ఈ కరోనా అయిన తర్వాత ఇప్పుడు స్లోగా మళ్ళీ అన్ని స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. తర్వాత డాన్స్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ అన్ని మన నార్మల్ స్థాయిలో కూడా కంటిన్యూషన్ కి వస్తున్నాయి. కాబట్టి ఇది ఒక చాలా మంచి అవకాశం. ఇప్పుడే ఇది కరెక్ట్ టైం. మన గుస్సాడి టైంలో ఇప్పుడు కొంచెం ఫోకస్ అండ్ కొంచెం ట్రైనింగ్ చేస్తేనే మన చరిత్ర, మన సంస్కృతి కూడా మంచిగా కాపాడతాం. మహానీయుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శక్తా పట్నాయక్ అన్నారు. ఏప్రిల్ మాసంలో బాబు జగజీవన్ రామ్, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు, కోవిడ్ కారణంగా మహానీయుల జయంతి వేడుకలను నిర్వహించలేకపోయామని కలెక్టర్ అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 5న బాబు జగజీవన్ రామ్ 115వ జయంతి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతులను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు. వివిధ సంఘాల అభిప్రాయాల మేరకు సలహాలు, సూచనల ప్రకారం జయంతి కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. అందరి సహకారంతో జయంతి వేడుకలను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జోగరామన్న, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోచారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యతోనే ప్రగతి సాధ్యమవుతుందని, పేదవారికి నాణ్యమైన విద్యను అందించాలనే సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖుర్షీద్ నగర్ వార్డులో గల ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో మనబడి మనబస్తీ కార్యక్రమాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు. సీఎం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధనతో పాటు మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు కల్పించేందుకు మనబస్తీ మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఖుర్షీద్ నగర్ పాఠశాలను ఎంపిక చేయడం జరిగిందని, మిగిలిన పాఠశాలల్లోనూ అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఈ పాఠశాలకు 11,43,000 రూపాయలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి బోచారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజని తదితరులు పాల్గొన్నారు. మన ఆదిలాబాద్ పట్టణంలో మన ఊరు మన బడి ప్రోగ్రామ్ మొత్తం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ టైం ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఖుర్షీద్ నగర్ స్కూల్ గవర్నమెంట్ యూపీఎస్ స్కూల్లో స్టార్ట్ చేశాము. ఇక్కడ ఒక 11,43,000 వర్త్ ఆఫ్ వర్క్స్ శాంక్షన్ అయినాయి. ఇది 30 lakhs కింద ఎస్టిమేషన్ కాబట్టి మన ఎస్ఎంసీ కమిటీ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇవి మొత్తం టెక్నికల్ శాంక్షన్, అడ్మిన్ శాంక్షన్ అన్నీ కూడా మన ఊరు మన బడి సాఫ్ట్వేర్ ద్వారా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఫస్ట్ ఫేజ్లో 237 స్కూల్స్ టేకప్ చేస్తున్నాము. ఈ 237 స్కూల్స్ ఎస్టిమేట్స్ కూడా త్వరలో ఒక వారం 10 రోజుల్లోపు ఎస్టిమేట్స్ జనరేట్ చేసేసి అన్నీ కూడా గ్రౌండ్ చేయిస్తాము. మన ఊరు మన బడి बोल के 2 प्रोग्राम लिया गया. अभी तक सरकार के स्कूलों में सही व्यवस्था नहीं. अभी तक पीने का पानी रहे तो बच्चे यूरिन लैट्रिन जाने के लिए वो टॉयलेट्स भी नहीं रहता, वो टॉयलेट्स रहे तो पानी नहीं आता. ये सब रहे तो बच्चा बैठने के लिए बिल्डिंगें नहीं रहते. स्वास्थ्य केसीआर साहब सरकार स्कूलों में ज़्यादा गरीब लोग, जो गरीब लोग जात पात का मज़हब का संबंध नहीं है, मगर जो सही गरीब के बच्चियाँ पूरा पढ़ना बोले तो सरकार के स्कूलों में पढ़ते. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ హస్తం పథకం ప్రస్తుతం కనుమరుగైంది. రేషన్ దుకాణాల ద్వారా వినియోగదారులకు 9 రకాల సరుకులను అందించాలనే సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమం కొంతకాలం పాటు సజావుగా సాగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సరుకుల పంపిణీ ఆగిపోయింది. ప్రస్తుతం బియ్యం మాత్రమే సరఫరా అవుతున్నాయి. 2 ఏళ్ల కిందటి వరకు ఇచ్చిన పంచదార కూడా నిలిచిపోవడంతో పేదలపై పెనుభారం పడుతుంది. అటకెక్కిన 9 రకాల నిత్యావసర వస్తువులపై అమ్మా న్యూస్ స్పెషల్ స్టోరీ. నాలుగు సంవత్సరాల క్రితం వరకు రేషన్ దుకాణాలలో అన్ని రకాల సరుకులు దొరికేవి. పేదలకు చౌక ధరల దుకాణాల ద్వారా 9 రకాల సరుకులు ఇచ్చేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బియ్యం, కిరోసిన్ తప్ప మరే ఇతర నిత్యావసర వస్తువులు అందడం లేదు. కొన్నాళ్ల కిందట కిరోసిన్ కోట కూడా ఎత్తివేసి కేవలం బియ్యాన్ని మాత్రమే అందిస్తున్నారు. 1వ తారీఖు వచ్చిందంటే చౌక ధరల దుకాణాల వద్ద సరుకుల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. ఆ రోజు పనికి వెళ్లకపోయినా పర్వాలేదు, సరుకులుంటే చాలు అని అనుకునే నిరుపేద ప్రజలు ఎందరో ఉన్నారు. అలాంటిది క్రమక్రమంగా రేషన్ సరుకులను ఒక్కొక్కటిగా దూరం చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడవలసి వస్తోంది. సరుకుల పంపిణీ రాయితీ ఎత్తివేయడంతో పేదలకు ఇక చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. మిగతా సరుకులన్నీ బహిరంగ మార్కెట్లలో కొనుగోలు చేయాలంటే పెరిగిన ధరల నేపథ్యంలో ప్రజలు జంకుతున్నారు. చాలా మంది రేషన్ దుకాణాలపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తుండగా ఇప్పటికే చౌక ధరల దుకాణాలలో ఏ నెల ఏ సరుకు లేకుండా సరఫరా చేస్తారో తెలియక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. రేషన్ సరుకుల్లో మునుపెన్నడూ లేని విధంగా కోత విధించడంతో పేద మధ్యతరగతి ప్రజలు మండిపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 355 రేషన్ దుకాణాలు ఉండగా 1,81,608 మంది లబ్ధిదారులున్నారు.
అందులో 1,68,000 ఆహార భద్రతా కార్డులు, 120,928 అంత్యోదయ కార్డులు, 273 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీరిలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 140 రూపాయలకే 9 రకాల సరుకులైన బియ్యం, కందిపప్పు, చక్కెర, నూనె, గోధుమ పిండి, కిరోసిన్, ఉప్పు, చింతపండు తదితర సరుకులను అందించేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చక్కెర, మంచి నూనె, గోధుమ, చింతపండు, కారం పొడి, ఉప్పు లాంటి సరుకులను అందించారు. ఆ తర్వాత సరుకుల్లో క్రమక్రమంగా కోత విధించింది. ఇవే వస్తువులు మార్కెట్లో కొనుగోలు చేయాలంటే పేదోడికి 1000 వరకు ఖర్చు చేయవలసి వస్తుంది. చక్కెర రాయితీ సైతం ఎత్తివేయడంతో అది కూడా పేద ప్రజలకు దూరమైంది. ఇక బియ్యంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మాకు నూనె బంద్ అయింది, పప్పు బంద్ అయింది, చక్కెర, ఉప్పు సుగ వస్తుండే, ఉప్పు సుగ బంద్ అయిపోయింది, ఏం వస్తలేదు. ఇప్పుడు వట్టి బియ్యమే దొరుకుతున్నాయి, అవి సుగ దొడ్డు బియ్యమే దొరుకుతున్నాయి. బయట దుకాణాలకు పోతే అన్నీ దొరుకుతున్నాయి, కానీ మా కంట్రోల్లో ఏం లేదు. కంట్రోల్లో కావాల్సింది మాకు అన్ని వస్తువులు, ఏదో కిరాణా షాప్ ఉంటుంది, అది మనకు కావాలి. ఇక మీరు పంపకుంటే మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి? हम क्या खाना, गरीब लोग हैं, कंट्रोल से नहीं कि दाल में खाली राशन चावल दे रहे, हम क्या खाना क्या नहीं। हाँ, पहले दाल देते थे, सब देते थे, हर चीज़ तेल की पैकेट देते थे, हाँ, शक्कर देते थे, हर चीज़ देते थे। हम गरीब लोग हैं, क्या खाना, हाँ, हम कैसा जीना क्या नहीं। हाँ, छोटे छोटे बाल बच्चे हैं, हाँ, खाली चावल ही दे रहे, हम क्या कैसा खाली चावल खा के रहना क्या। हाँ, दुकान में इधर गए तो क्या रेटा बढ़ के, हर चीज़ बढ़ के है। हाँ, गरीब लोगों को हम कैसा करना क्या नहीं। हाँ, हमको कंट्रोल से नहीं कि दिलाए तो बहुत अच्छा होता ना, हर चीज़ दिए तो। हाँ, हाँ, करुणा से तो बहुत परेशान है, मेहनत नहीं, मजदूरी नहीं, बाहर नहीं के आदमी कोई कमाने को नहीं जा रहे, कुछ नहीं क्या नहीं। हाँ, औरतें है से क्या है, घर में क्या है, बर्तन धोने को जा रहे, मेहनत मजदूरी कर रहे हैं, क्या कैसा करना क्या नहीं। గ్యాస్ నూనె బంద్ అయిపోయింది, చక్కెర లేదు, పప్పు లేదు, ఏం లేదు, అట్టే బియ్యం ఇస్తున్నారు. ఓట్లు అడగటానికి వస్తారు మంచిగానే, ఇది ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం. ఇప్పుడు ఎవరు వస్తలేరు మా ఇంటి కాడ, ఏమున్నది ఇది బియ్యము, ఆ మోసుడు చేసుడు ఆటోకి పైసలు పోతున్నాయి చాలా. జిల్లాలో అర్హులైన పేదలకు నూతన రేషన్ కార్డులు అందక తీవ్రంగా నష్టపోతున్నారు. ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అర్హులైన వారికి త్వరలో రేషన్ కార్డులు అందజేస్తామని ప్రకటించడంతో ప్రజలు కొంత ఊరట చెందారు. కానీ ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డుల జారీ ఊసేలేకపోవడంతో నిరుపేదల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాష్ట్రంలో మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేతో పాత రేషన్ కార్డులను రద్దు చేసింది. దీంతో లబోదిమోమన్న లబ్ధిదారులు కొత్త కార్డులను ఇప్పించాలంటూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇదిగో అదిగో అంటూ రేషన్ కార్డుల మంజూరులో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 2017 నుంచి ఇప్పటి వరకు 2 సార్లు కొత్త కార్డుల కోసం దరఖాస్తులను తహసీల్దార్ ఆయా మండలాలలో స్వీకరించారు. అలాగే 2020 మార్చి 15 వరకు మరోసారి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు త్వరలోనే కొత్త కార్డులు ఇస్తామని ప్రకటించినప్పటికీ మంజూరులో జాప్యం చేస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండల ఆఫీసులలో, తహసీల్ ఆఫీసులలో వీఆర్ఓలతోటి ఎంక్వైరీ చేయించి ఎలిజిబుల్ ఫ్యామిలీస్కి అందరికి కూడా రేషన్ కార్డ్స్ గౌరవనీయులైన అందరు ఎమ్మెల్యేల గారి చేతుల మీదుగా ప్రోగ్రాం పెట్టి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో దాన్ని కూడా మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత వాళ్ళల్లో కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వేరే వస్తువు తీసుకుంటేనే బియ్యం ఇస్తామని చెప్పి ఇంతవరకు ఏ రేషన్ కార్డుదారు కూడా మన జిల్లా నుంచి కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ చేయలేదండి. మాకు రైటింగ్లో కంప్లైంట్ రాలేదు, ఓరల్గా కూడా కంప్లైంట్ రాలేదు. ఇది కంప్లైంట్ మాత్రము నాట్ ట్రూ, కరెక్ట్ కాదు, మా దృష్టికి రాలేదు. ఎవరు కూడా రైటింగ్లో కానీ ఓరల్గా కానీ ఏ కార్డుదారు కూడా నాకు వేరే వస్తువు తీసుకుంటేనే బియ్యం ఇస్తా అంటుండు డీలర్ అని చెప్పి మాకు కంప్లైంట్ చేయలేదు. ఇంతవరకు కూడా మా దృష్టికి కూడా రాలేదు. కాబట్టి ఇది కంప్లైంట్ అయితే తప్పు. అట్లా మా డీలర్స్ ఎవరు అట్లా చెప్తలేరు. ఒకవేళ అట్లా కంప్లైంట్ వచ్చుంటే ఆ డీలర్ మీద యాక్షన్ తీసుకునే వాళ్ళం. ఆ మీద కంప్లైంట్ లేదు, ఇది కరెక్ట్ కాదు. అది
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2020 జూన్ 4 వరకు అర్హులైన పేద ప్రజలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆన్లైన్ ను ప్రారంభించింది. అప్పటికే వేల సంఖ్యలో ఎదురు చూస్తున్న పేద ప్రజలు మూకుమ్మడిగా మీ సేవ కేంద్రాల ద్వారా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 5300 దరఖాస్తులు రాగా అధికారులు ప్రభుత్వం వాటిని పరిశీలించి జిల్లాలో 900 మంది దరఖాస్తులను రిజెక్ట్ చేసింది. అయితే ఆ దరఖాస్తులలో పలువురు లబ్ధిదారులు పలు ప్రాంతాలలో సర్వే చేయకుండానే తమ కార్డులను తొలగించినట్లు ఆరోపణలు చేస్తున్నారు. కాగా కొత్త వారికి ప్రస్తుతం అవకాశం లేకుండా ఉందని ఈ ప్రభుత్వం ఆన్లైన్ సేవలను తిరిగి ప్రారంభించాలని కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 355 రేషన్ దుకాణాలు ఉండగా 1,87,000 మంది లబ్ధిదారులు ప్రతి నెల ఆయా రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని తీసుకుంటున్నారు. మన దగ్గర 17,000 మంది అప్లై చేసుకున్నారు. దానికి ఒక 4 months బ్యాక్ అందరు హానరబుల్ ఎమ్మెల్యేస్ గారి చేతుల మీదుగా మనము ఎలిజిబుల్ ఫ్యామిలీస్కి అందరికీ ఒక 12,000 మందికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. దాంట్లో స్క్రూటినీ చేసి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ లెవెల్లో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్లో ఏంటంటే వాళ్ళ యొక్క అప్లై చేసుకున్న వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ ప్రకారము వాళ్ళకు ఒకవేళ ఎలిజిబుల్ లేకుంటే అది సాఫ్ట్వేర్లోనే ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేయడం పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను 4-wheeler ఉంది, కారు ఉంది, అతను రేషన్ కార్డు గురించి అప్లై చేసుకున్నాడు. అది మనము ఫీల్డ్ ఎంక్వైరీ కాకముందే సాఫ్ట్వేర్లోనే అక్కడున్న ఆధార్కి కారు ఉన్నట్టుగా ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్లోనే అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకో కొన్ని కేసులలో ఐటీ కట్టిన వాళ్ళు అప్లై చేసుకున్నారు అనుకోండి, ఐటీ కట్టుకున్న వాళ్ళది, 100 ఎకరాల భూమి ఉన్న వాళ్ళది, కారు ఉన్న వాళ్ళది, గవర్నమెంట్ సర్వెంట్స్ది, ఇట్లా ఇనెలిజిబుల్ ఉన్న వాళ్ళది సాఫ్ట్వేర్లోనే రిజెక్ట్ చేయడం జరిగింది. జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే పేద ప్రజలు తహసీల్దార్ మీ సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలు, మండల కేంద్రాలకు ప్రజా ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్, తహసీల్దార్లకు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఇలా ఒకటికి పలుమార్లు దరఖాస్తులు సమర్పించినా అధికారులు, ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మళ్లీ ఎప్పుడిస్తారనే విషయం చెప్పడం లేదు. ఇటీవల హుజూరాబాద్ ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే అందులో 3.5 లక్షల మందికే కొత్త కార్డులను జారీ చేసింది. మిగతా కార్డులను రిజెక్ట్ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 17,000 మంది అప్లై చేసుకోగా అందులో అర్హులను గుర్తించి 12,000 మందికి కొత్త కార్డులను అందజేశారు. ఇక కొత్త వారు కనీసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా వీలు లేకుండా పోయిందని చెబుతున్నారు. 2019కి ముందు ప్రతి ఏటా రేషన్ కార్డులను అందించారని, అదే మాదిరిగా ప్రస్తుతం కార్డులు జారీ చేయాలంటున్నారు జనం. మరోవైపు అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యాన్ని అడ్డుకట్ట వేయాలని, క్రిమినల్ కేసులు పెట్టాలని కోరుతున్నారు. ఏంటంటే ఈ వరంగల్ నుంచి కానీ, నిజామాబాద్ నుంచి కానీ ఈ మహారాష్ట్రకి తరలిపోతుంటే మేము బోరజ్ చెక్ పోస్ట్ ద్వారా మా సివిల్ సప్లైస్ అధికారులు మళ్ళీ మా యొక్క పోలీస్ సిబ్బంది కలిసి ఆ లారీలను సీజ్ చేసి వాళ్ళ మీద 6A కేసు బుక్ చేయడం జరిగింది. కొంతమంది మీద క్రిమినల్ కేసులు చేసి జైలుకు కూడా పంపించడం జరిగింది. కానీ మల జిల్లాలో ఇట్లా రీసైక్లింగ్ చేసి పట్టుబడ్డ బియ్యం అయితే ఇంతవరకు లేదు. ఏదో చిన్న చిన్న 10 క్వింటాలు 5 క్వింటాలు ఆటోలలో, ఆటో ట్రైన్లలో, మ్యాక్స్ పికప్లలో, అది కూడా ఏంటంటే ఈ రేషన్ కార్డు దారులే ఆ కిరాణా షాప్లో అమ్ముకుంటుంటే ఆ కిరాణా షాప్ వాళ్ళు దాన్ని ఒక 10 క్వింటాలు 15 క్వింటాలు జమ అయిన తర్వాత ₹1 కమిషన్కి, ₹2 కమిషన్కి మహారాష్ట్రకి తరలిస్తుంటే అట్లాంటి వాటికి కూడా మేము పట్టుకోవడం జరిగింది. కానీ ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం లారీల బియ్యాన్ని ఎప్పుడు కూడా మేము అట్లాంటి మా దృష్టికి అయితే రాలేదు. బయట జిల్లా నుంచి రీసైక్లింగ్ అయ్యి మహారాష్ట్రకి తరలిపోతుంటే బోరజ్ చెక్ పోస్ట్ కాడ లారీల బియ్యము పోలీసు వాళ్ళు, మా సివిల్ సప్లైస్ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఈ రోజుకి కూడా మాకు ఇప్పుడు ఇచ్చోడలో 2 లారీల బియ్యము, బండల్ నాగ్పూర్లో 1 లారీ బియ్యము సీజ్ చేసిన బియ్యం ఉంది. రోజు రోజుకు పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర సరుకులు అందించాలని, పేదలపై భారం పడకుండా చూడాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. రాష్ట్ర
ప్రభుత్వం ఈ చలాన్లపై ఇచ్చిన వెసులుబాటును ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. మార్చి నెలలో 132,923 కేసులను సంబంధించి చలాన్లు కట్టారని తెలిపారు. ఇక ట్రాఫిక్ ఈ చలాన్లకు డబ్బులు కట్టే విషయంలో ప్రభుత్వం డిస్కౌంట్ ప్రకటించిందని, ఈ సదవకాశం ఈ నెల మార్చి 31వ తారీఖు వరకు ఉండగా దాన్ని ఏప్రిల్ 15 వరకు పొడిగించిందని తెలిపారు. తదుపరి ఈ డిస్కౌంట్ వర్తించదన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ వెసులుబాటు ఈ కింది విధంగా ఉంటుందన్నారు. చలానా డబ్బులు కట్టడానికి మీ సేవా సెంటర్ లేదంటే పేటీఎం ద్వారా చెల్లించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 2019 నుండి ఇప్పటి వరకు విధించిన ఈ చలాన్ కేసుల సంఖ్య 4,69,044 ఉండగా అందులో మార్చి 1వ తారీఖు నుండి ఇప్పటి వరకు 132,923 కేసులకు సంబంధించి 142,760 చెల్లించారన్నారు. ఇంకా జిల్లాలో 3,36,121 రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని త్వరగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆదిలాబాద్ లో ఎండలు దంచి కొడుతున్నాయి. బాణుడు బగబగా మండిపోవడంతో జనం ఇండ్ల నుండి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అత్యవసర పని ఉంటే తప్పితే బయటకు వెళ్లడలేదు. ఈ వారం రోజులుగా 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నీడ పట్టునే ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఆదిలాబాద్ ను రెడ్ జోన్ గా ప్రకటించి అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గ్రీన్ మ్యాట్లు కట్టేందుకు సన్నద్దమయ్యారు. స్థానిక తాన్సీ బస్టాండ్ రైల్వే గేట్ సమీపంలో గ్రీన్ మ్యాట్ కట్టడంతో ప్రజల నుండి హర్షం వ్యక్తమవుతుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మేము సైతం 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 మీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం. మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతాం. మేము సైతం మీ కొమ్మలలో చిగురులమవుతాం. మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫానుల ఉత్పాతమేదైనా గాని మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫానుల ఉత్పాతమేదైనా గాని మేము సైతం 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 మీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం. కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆదిలాబాద్ యువతకు ఉద్యోగ అవకాశాలు. బీటెక్ లేదా ఎంబీఏ పూర్తి చేసిన ఆదిలాబాద్ పట్టణం నియోజకవర్గ పరిధిలోని విద్యార్థినులకు ఆర్టిఫిక్ టెక్నాలజీస్ లో ఉద్యోగ అవకాశాలు. ఆకర్షణీయ వేతనం, హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించండి 6309543415 7995456308. వెల్కమ్ బ్యాక్. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా పట్టణంలోని ప్రధాన కూడల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు బెస్ట్ ఫ్రెండ్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ ఆజీజ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని మసూద్ చౌక్ లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రియల్ ఎస్టేట్ యూనియన్ అధ్యక్షుడు మొహమ్మద్ ముజ్జు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇక 12 ఏండ్లుగా సొసైటీ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, ప్రజానికానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని ముఖ్య అతిథి ముజ్జు పేర్కొన్నారు. సొసైటీ సభ్యుల సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అడ్వైజర్ బ్రహ్మ సతీష్, ఉపాధ్యక్షులు పాలకొండ శ్రీకాంత్, సభ్యులు మర్రి విజయ్ తదితరులు పాల్గొన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ తరపున గత 12 సంవత్సరాలుగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు చాలా నిర్వహించాము. దాని తర్వాత 12 సంవత్సరాల నుంచి ఈ చలివేంద్రాన్ని కూడా రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఓపెనింగ్ చేసాం. ఇవాళ పల్లెటూరికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎండలో తిరగడానికి, దాహం తీసుకోవడానికి, అవకాశానికి కల్పించడానికి ब्लड डोनेशन के कई काम किया जाते हैं आदिलाबाद में और ये कई 12 साल से इन लोगों का प्रोग्राम है और इस बार इन्होंने पानी पिलाने के लिए वाटर पॉइंट का इंतजाम करें. जो लोग गरीब लोग बाहर से सफ़र करने वाले आते हैं, अप्रैल का महीना, मई के महीने में पानी की बहुत किल्लत रहती, लिहाजा उसके लिए हम आज इनाग्रेशन किए. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని సాయంత్రం 5 గంటల నుండి పంచాంగ శ్రావణం ఉంటుందని గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి అన్నారు. స్థానిక గోపాలకృష్ణ మఠంలో నూతన సంవత్సర క్యాలెండర్ల ఆవిష్కరణ, వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం సాంప్రదాయబద్దంగా ఘటస్థాపన, కలశ స్థాపన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. గుడి పౌడ కార్యక్రమం శ్రీరామనవమి వరకు 9 రోజుల పాటు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. హిందూ ధర్మంలో ఉగాదే నూతన సంవత్సరమని, అందరూ సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు ప్రమోద్ ఖత్రి, ప్రఫుల్ వాగే, ఆదిత్య ఖండేస్కర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. గోపాల్ కృష్ణ భగవానికి గోపాల్ కృష్ణ భగవానికి. మన ఆదిలాబాద్లో గల ప్రాచీనమైన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం నందు పరంపరాగతంగా వస్తున్న నూతన సంవత్సరాన్ని ఉగాది సందర్భంగా, శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా సాయంత్రము 5 గంటల నుంచి పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. మరియు పొద్దున సాంప్రదాయబద్ధంగా రామనవరాత్రాలు, ఘటస్థాపన మరియు కలశ స్థాపన మరియు గుడి పౌడ అంటారు. ఒక నూతన బొంగుపై నూతన వస్త్రాన్ని మరియు ఒక చెంబుకు సున్నం అవన్నీ పెట్టి, ఈ బత్తర్సల పేరు కానీ, వేపాకు కానీ ఇవన్నీ పెట్టి గుడి ఎక్కించడం జరుగుతుంది. గుడి పౌడ ఇది 9 రోజుల పాటు దీన్ని పూజ చేయడం జరుగుతుంది. రామనవమి వరకు కూడా మన సాంప్రదాయంలో ఏవైతే ఈ ఉగాది నుంచి నూతన సంవత్సరం చేయవలసిన పండుగలన్నీ కూడా ఈ రోజు నుంచే మొదలవుతాయి. ఈ సంవత్సరంగా ప్రకృతి కూడా ప్రతి సంవత్సరము ఈ ఉగాది సందర్భంగా ప్రకృతి కూడా నూతన ఆకులను కానీ, పువ్వులు కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటుంది. కనుక ఈ నూతన సంవత్సరాన్ని మన ధర్మంలో, హిందూ ధర్మంలో చెప్పిన విధంగా తప్పకుండా అందరము నూతన సంవత్సరాన్ని జరుపుకోవాల్సిందిగా మనం. జై శ్రీరామ్. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వెంటనే తగ్గించాలని బీజేపీ నాయకులు తహసీల్దార్ కి వినతి పత్రం సమర్పించారు. ఆదిలాబాద్ జిల్లా బేలమండలంలో ఈ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. నిత్యం పెరుగుతున్న ధరలతో ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధం చేయడంతో పాటు ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకురావడం సరికాదన్నారు. ఇక రాష్ట్రాల్లో గ్యాస్ తో పాటు అన్ని రకాల వస్తువుల ధరలను తెలంగాణ ప్రభుత్వం ఇష్టరీతిన పెంచుతూ ఉండడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని
చేస్తున్నారని ఆరోపించారు. ఇక ప్రజా సంక్షేమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇటు రైతుల రుణమాఫీ చేస్తామని చేయకుండా ప్రజలకు మోసం చేస్తుందని పేర్కొన్నారు. ఇక పెంచిన ధరలను వెంటనే అదుపు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీధర్ ఠాక్రే, కార్యకర్తలు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. केसीआर गली गली में शोर है, केसीआर शोर है, गली गली में शोर है, केसीआर शोर है। भारतीय जनता पार्टी आदिलाबाद डिस्ट्रिक्ट आदेशानुसार आज हम बेला मंडल में भारतीय जनता पार्टी के तरफ से एमआरओ साहब को मेमोरेंडम दिया गया। मेमोरेंडम देने के बारे में बोले तो गौर गरीब जनता के ऊपर बोझा हुए जैसा करंट बिल स्टेट गवर्नमेंट तेलंगाना गवर्नमेंट ऐसे रेटा बढ़ा रहा है कि घर के करंट के वास्ते 50 पैसे पर यूनिट और कमर्शियल बोले तो शॉपिंग के वास्ते 1 रुपया पर यूनिट रेट बढ़ा रहा। फिर भी उसका सर्विस टैक्स 15 रुपये था, वो 40 रुपये कर रहा। इसलिए हम आज एमआरओ ऑफिस में मेमोरेंडम धरना करके मेमोरेंडम एमआरओ ऑफिस को तहसीलदार को दिए। ఆదిలాబాద్ జిల్లా ఉట్టూరు మండల లింగోజీ తాండాలో ప్రతి శుక్రవారం పశువుల అంగడి జరుగుతుంది. ఈ సంతలో రకరకాల పశువుల కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతాయి. ఇక గత 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సంత ప్రతి ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు మాత్రమే జరుగుతుంది. ఈ సంతలో దళారుల చింత లేదు. అమ్మకందారులు, కొనుగోలుదారులు అందరూ రైతులే కావడం విశేషం. సంతలో కొన్ని వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా లభిస్తాయి. ఆచార్య వినోబా భావే బుధనోద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న సర్వోదయ సంకల్ప పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం దన్నూర్బి గ్రామానికి చేరుకుంది. పంచాయతీరాజ్ సంఘటన జాతీయ చైర్మన్ మీనాక్షి నటరాజన్ సారథ్యంలోని పాదయాత్ర బృందానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో పేదలు, గిరిజనుల హక్కులు హరింపబడుతున్నాయని, వారికి అందాల్సిన కనీస మౌలిక వస్తువులు అందడం లేదని మీనాక్షి నటరాజన్ అన్నారు. వైద్యం అంతంత మాత్రంగానే అందుతుందని, అటవీ భూముల నుండి గెంటవేయబడుతున్నారని, అందుకోసమే సాగు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి పూర్తి హక్కులు కల్పించేంతవరకు పోరాడటానికి, ప్రజలను చైతన్యపరచడానికి ఈ పాదయాత్ర చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ఇక ఓట్లు అడగడానికి రాలేదని, అభివృద్ధి, మానవ హక్కులు అడగడానికి వచ్చామని పేర్కొన్నారు. రఘునాథ్పూర్ గ్రామస్తులు తమ గ్రామం పూర్తి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉండటం వల్ల ఇంటి నిర్మాణానికి, పంట పొలాల్లో బోర్డులు వేసుకోవడానికి అటవీ అధికారులు నిరాకరిస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న అటవీ భూముల పంపకం కోసం ఉద్యమం చేపడతామని, ఆ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని ఆడే గజేందర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు డాక్టర్ నరేష్ యాదవ్, డాక్టర్ వన్నెల అశోక్, డాక్టర్ గణేష్ యాదవ్, వసంతరావు తదితరులు పాల్గొన్నారు. इलेक्शन टाइम में जिलाध्यक्ष को तो ये बहुत कॉन्स्टिट्यूशन है हमारे गजेंद्र मार्च 2022 हमने भूदान पोचमपल्ली से सर्वोदय संकल्प यात्रा की शुरुआत की। ये यात्रा 18 अप्रैल सेवाग्राम वर्धा महाराष्ट्र पहुंचेगी। आज 1 तारीख को हम लोग आदिलाबाद जिले के दन्नूर गांव तक पहुंचे हैं और जगह जगह पर गांव के लोगों ने किस तरह से उनके पट्टों की ज़मीन, उनके असाइंड लैंड्स, काश्तकारी के अधिकार धरनी पोर्टल में उनको दर्ज न होने के कारण जिस तरह की बेदखली का सामना करना पड़ रहा है, वो अपनी ही ज़मीन से अलग हो रहे हैं, इन सब के बारे में बताया।
महात्मा गांधी नरेगा में कैसे मजदूरों को 260 रुपये प्रतिदिन मिलना चाहिए, लेकिन मात्र 100 रुपये मिलता है, वो भी कई बार 6-6 हफ्ते के बाद, जबकि दिहाड़ी मजदूरों की स्थिति रोज़ कमाकर रोज़ खाने की होती है। इसी तरह से 2 कमरों के घर का जो वादा किया था वो पूरा नहीं हुआ। सारी चीज़ों के दाम बढ़ रहे हैं, लेकिन लोगों को कहीं कोई राहत नहीं मिल रही है। ये सारे तमाम मुद्दे सामने आए और आज अलग अलग जो हम टांडा में गए, जहाँ मीटिंग हुई, బడుగు బలహీన వర్గాలకు చెందిన అటవీ భూములు ఉన్నాయి. వాటికి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు 2006వ సంవత్సరంలో చట్టాన్ని తెచ్చారు. కానీ ఇప్పటివరకు వారికి పట్టా కాలేదు. మరియు కొత్తగా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ధరణి పోర్టల్ వల్ల పట్టాలైన భూములను కూడా పట్టగానట్టు చూపిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా బోధ్కు చెందిన సామాజిక కార్యకర్త సాకటి దశరథ్ బీజేపీలో చేరారు. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దశరథ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ డిపార్ట్మెంట్ లో 31 సంవత్సరాలు పనిచేశారు. జిల్లా స్థాయి అధికారి హోదా వరకు ఎదిగారు. ఇంకా 9 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికీ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వచ్ఛంద పదవి విరమణ పొందారు. రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. బేల మండల కేంద్రంలో తంజీ పలాయి జమేతుల్ ఉల్మా హింద్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ముస్లిం సోదరులకు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా అండగా ఉంటామని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మౌలానా నిహాజ్ తెలిపారు. ఎన్నికైన సభ్యులకు సర్పంచ్ ఇంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ అధ్యక్షుడిగా మౌలానా నిహాజ్ అహ్మద్, వైస్ ప్రెసిడెంట్ షేక్, జనరల్ సెక్రటరీగా ఎజాజ్ ఖాన్, సభ్యులుగా షేక్ సులేమాన్, షాహిద్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్ ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, కోఆప్షన్ సభ్యుడు తన్వీర్ ఖాన్, మాజీ సర్పంచ్ దేవన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెం ప్రమోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. तो हमारे इलाके की तरफ भी जो जमीयत उलमा की जो नज़र हुई और उसमें जनाब हाफिज अबू बकर साहब दामत बरकातुहू लालिया सदर जमीयत उलमा हिंद ने एक बड़ी अच्छी कोशिश की, पहल की और हम लोगों को हिम्मत और हौसला दिया कि आप भी जो अपने इलाके के अंदर में काम करें, और वहाँ से जो उन्होंने ताउन का यकीन दिलाया और यकीन दिलाकर माशाल्लाह यहाँ पर एक कमेटी तश्कील दी गई और इसके जो माशाल्लाह तमाम जिम्मेदारान यहाँ पर आप देख रहे हैं। पूरा मंडल बेला अल्हम्दुलिल्लाह इस वक्त जमीयत के काम में लग चुका है और गरीब गुरबा की खिदमत में हेल्प के लिए इसी तरह से साल भर भी ये जमीयत जो इस काम के अंदर में लगी रहती है और ऐलान कर रखी है कि अगर हमारी बस्ती में चाहे वो किसी भी धर्म से हो, हिंदू मुस्लिम सिख ईसाई हो, बिल्कुल भेदभाव। బాబు జగజీవన్ రామ్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజేశ్వర్ గౌడ్ తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో దళిత సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 5న బాబు జగజీవన్ రామ్, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి వేడుకలు ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు ముడుసు సత్యనారాయణ, మెట్టు గంగాధర్, డి రాములు తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజులలో మరి ఏప్రిల్ 14కు అంబేద్కర్ గారి జయంతి, మరి అదేవిధంగా బాబు జగజీవన్ గారి యొక్క జయంతి కార్యక్రమం జరుపుకోవడానికి, జయప్రదం చేయడానికి, మరి అదేవిధంగా భవనం ముందుగా ఆ రోజు పోటీ చెప్పే రోజు ఇనాగ్రేషన్ ఆలోపు అవుతున్నది కాబట్టి మరి దానిగా కంప్లీట్ చేయడానికి దాని యొక్క ప్రోగ్రామ్ నామరక్షంగా అంత భయంగా ఉంచారు.
ఆ యొక్క ఫంక్షన్ చేసుకోవడానికి మరి యొక్క దళిత సంఘ నాయకులందరూ మా సీనియర్స్ అంతా ఇక్కడ అటెండ్ అయ్యారు కాబట్టి ఇక్కడ చర్చ వేదిక జరిగింది. ఈ చర్చ వేదికలో చర్చించిన తర్వాత మరి అదేవిధంగా జయంతి గ్రామ పంచాయతీలో కూడా మరి జయంతి కార్యక్రమాలు చేసినప్పుడు ఏదైతే కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయాలి ఎండి వాళ్ళకు అక్కడ ఏంటంటే మా ఫండ్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో అక్కడ అధికారికంగా నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ పెడుతున్నాము. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దత్తసాయి ఆలయంలో ట్రస్ట్ చైర్మన్ లక్కడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లకీ సేవను ఘనంగా నిర్వహించారు. బాబా విగ్రహానికి పూజలు నిర్వహించి ప్రత్యేక హారతి అనంతరం ఆలయ పరిసర ప్రాంతంలో పల్లకీ ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులకు అల్పాహారం అందజేశారు. साई ओम साई रे साई जय जय साई 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 जय जय साई ओम साई रे साई जय जय साई ओम साई रे साई जय जय साई ओम साई रे साई जय जय నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండుగ ప్రత్యేకత, ఆచరించే సంస్కృతి సాంప్రదాయాలను ఉపాధ్యాయులు వివరించారు. విద్యార్థులు నూతన వస్త్రాలు ధరించి తరగతి గదులను మామిడి ఆకులతో అలంకరించి షడ్రుచుల ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏంటంటే ఉగాది పచ్చడి. ఇది షడ్రుచుల సమ్మేళనం. ఇందులో 6 రుచులకి 6 రకాలైనటువంటి విశిష్టతలు ఉన్నాయి. ఇందులో మొదటగా బెల్లం. బెల్లం అనేటటువంటిది తీపి, ఆనందానికి ప్రతీక. అదేవిధంగా కారం అనేటటువంటిది కోపానికి ప్రతీక. ఉప్పు అనేటటువంటిది రుచికి గుర్తు. అదేవిధంగా చింతపండు, పులుపు అనేటటువంటిది ఆశ్చర్యానికి గుర్తు. అదేవిధంగా చేదు అనేటటువంటిది బాధకి గుర్తు. బగరు అనేటటువంటిది కొత్త సవాళ్ళని ఎదుర్కోవడం దీనికి గుర్తు. అదేవిధంగా ఈ 6 రుచులు అనేటటువంటివి సైన్స్ పరంగా కూడా చూస్తే రోగ నిరోధక శక్తిని పెంపొందింప చేస్తాయి అనేటటువంటిది కూడా మనందరికీ తెలుసు. నిర్మల్ మండలం పరిధిలోని మంచురాపూర్ అంగన్వాడీ పాఠశాలలో పోషణ్ అభియాన్ పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలు, చిన్నపిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలన్న విషయంపై అవగాహన కల్పించారు. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు తాగించాలని, అవి ఎంతో శ్రేష్టమని తెలిపారు. అనంతరం చిన్నారులకు అన్నప్రసన్న చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ నాగమణి, ఏసీడీపీఓ నాగలక్ష్మి, సూపర్వైజర్ విజయ్ గౌరీ, అంగన్వాడీ టీచర్స్, ఆయాలు పాల్గొన్నారు. ప్రెస్ కి మేమే ఇస్తాం. సిటీకి మేడం అడుగుతాము. అది ఎస్ఎస్ఏ మా సీడీ గారు మనం మేము ఇస్తామంటే మీరు మేడం ప్రెస్ మన వస్తుంది కదా, వాళ్ళు ఇంట్రెస్ట్ కదా ఇచ్చుకోవాలి. చాలా అంటే మనకు వస్తుంది కదా.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఖుర్షీద్ నగర్ లో మనబడి మనబస్తీ ప్రారంభం. మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయం. దంచి కొడుతున్న ఎండలు, అప్రమత్తమైన జిల్లా అధికారులు. మహానీయుల జయంతిని ఘనంగా నిర్వహించాలన్న కలెక్టర్. దళిత సంఘాల నాయకులతో సన్నాహక సమావేశం. చౌక ధరల దుకాణాల్లో ఒకప్పుడు 9 సరుకులు, ప్రస్తుతం ఒక్క బియ్యంతో సరిపెడుతున్న ప్రభుత్వం. విద్యుత్ ఛార్జీల పెంపును విరమించుకోవాలన్న బీజేపీ. బేల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన, వినతి పత్రం సమర్పణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.